వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు లక్ష్మీనారాయణ మద్యం మత్తులో తమపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ స్వగ్రామం జిర్రవారిపాలెంకు చేరుకొని గ్రామస్తులకు చెప్పగా బంధువులు ట్రాక్టర్లలో కలిగిరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిందితుడిని అరెస్టు చేసి శిక్షించాలంటూ నినాదాలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. మెయిన్ రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ ఉమాశంకర్ అందుబాటులో లేకపోవడంతో వింజమూరు ఎస్ఐ వీరప్రతాప్ తన సిబ్బందితో కలిసి చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ ఉమాశంకర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ వెంకటనారాయణ గ్రామస్తులకు సర్ది చెప్పి ట్రాఫిక్ అంతరాయాన్ని క్లియర్ చేశారు. తదుపరి సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, ఒక సమస్యను రోడ్డుపైకి తీసుకొచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం సబబు కాదన్నారు. ఏదైనా ఉంటే పోలీసు అధికారులు చూసుకుంటారు తప్ప గ్రామస్తులు వచ్చి ఇలా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదని, చట్టాన్ని గౌరవించాలని కోరారు. నిందితులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నాకు తెలిసింది ఇప్పుడే మీరు వచ్చి రిపోర్ట్ చేయండి, కేసు కట్టిస్తాం. సార్ వాళ్ళతో కూడా ఎవరో వాళ్ళు తెలియదు కదా, తీసుకొని వస్తాం. పాండి మాట్లాడతాం. సమాధానం చెప్తున్నాడు ఆయన. నా బిడ్డ చూడు, నీకు తెలుస్తుంది. మేము కేసు కట్టి వాళ్ళు తీసుకొస్తాం, పిలిపిస్తామని చెప్పాము. రెడ్డి మల్రెడ్డి సాయిబాబా అంగట్లో పనిచేస్తున్నాను. షాపు మూసిన తర్వాత ఇంటికి పోతున్నాను. పోయేసి ఏదో కవర్ ఇచ్చాడు మా మామ. అది పాల డైరీలో ఇద్దాం అనుకుని నేను నా ద్వారా ఇంటికి వెళ్ళిపోయినాను. మళ్ళీ రిటర్న్ అయ్యి మా అమ్మని తీసుకొని ఒక్కనే రాలేక వచ్చాను. వాడికి షాపులో ఏదో కొనిచ్చాను, మొలతాడు ఒకటి తీసుకొని మళ్ళీ పోతా టిఫిన్ హోటల్ దగ్గర ఆగాము. ఆ నాగరాజ టిఫిన్ హోటల్ దగ్గర తీసుకుంటుండే లోపు అతను బండారు లక్ష్మీనారాయణ నాపై తాగి ఊరక కర్ర అట్లా పుడతా ఉన్నాడు. ఈలోపు నన్ను టిఫిన్ తీసుకునే నన్ను కర్రతో కొట్టాడు. కొట్టి సరే కొట్టే తాగాళ్లే కొట్టిండని నేను నా దారంతో బయలుదేరిపోయి వెనక మా అబ్బాయిని ఎక్కించుకున్నాను. అని మళ్ళీ మా ఒడిని కూడా వెనక పక్క కొట్టాడు. అది జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మేము వచ్చాము, అది కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సార్ రావాలని చెప్పి కూర్చొని ఉన్నాము. సార్ రావాలా, మాది ఏముంది, మీరు కంప్లైంట్ తీసుకొని ఉన్నాము, ఇప్పుడు హాస్పిటల్ వచ్చి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. రేపొద్దున తీసుకొస్తామని చెప్తున్నారు వాళ్ళు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.